హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాధీ న్యూ టాక్స్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని అయితే కోరుకుంటున్నాను అనమాట. కట్ చేస్తే ఇవాళ ఒక స్పెషల్ రెసిపీ చేద్దామని చెప్పేసి అయితే ఇలా మేము ముందుకు వచ్చానమాట. అదేంటి అంటారా, నార్మల్గా మనం దేవుడి దగ్గర ఇక్కడ గుడికి వెళ్ళినప్పుడు కుడుకలు కొడతాం కదా అండి. ఆ కుడుకలని నేనైతే తినను యాక్చువల్గా, ఎందుకంటే నాకు అదే ఫీలింగ్ ఉంటుంది, డైజెస్ట్ కాదు. నాతో పాటు మా పిల్లలు కూడా అంతే, మా సార్ కూడా అంతే. నార్మల్గా ఎవరైనా కూడా 50% మెంబర్స్ అయినా తినకుండా ఉంటారు. సో అలాంటి వాళ్ళ కోసం కొంచెమైనా తినాలి. యాక్చువల్గా కుడుకలో ఉన్నన్ని బెనిఫిట్స్ మరెక్కడ ఉండవండి. దాంట్లో ఫైబర్ ఉంటుంది, మంచి విటమిన్స్ ఇవన్నీ దొరుకుతూ ఉంటాయన్నమాట. సో అందుకోసమే ఇవాళ కుడకలతో కొబ్బరి రైస్ చేయాలనుకుంటున్నాను. ఒకసారి అయితే ఇట్రండి, చూద్దాం ఏమేమి చేశానన్నది. పచ్చి కొబ్బరి తింటే ఎన్నో ఆరోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు అండి. ఎన్నో లాభాలు ఉన్నాయి పచ్చి కొబ్బరిలో. అయితే గుండె సంబంధిత వ్యాధుల నుంచి కూడా మనం విముక్తి పొందవచ్చు అనమాట. దీంట్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మంచి ఫుడ్ అనమాట. ఎదిగే పిల్లలకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. కొబ్బరి బెల్లంతో కలిపి ఇస్తే వాళ్ళు ఎంతో హెల్తీగా ఉంటారనమాట. మనం బయట ఫుడ్ ఇచ్చే బదులు ఇలాంటి ఫుడ్ ఇస్తే న్యాచురల్గా ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఎట్ ది సేమ్ టైం వాళ్ళు బలంగా పుష్టిగా ఉంటారనమాట. వెనకటి రోజుల్లో అయితే ఈ పచ్చి కొబ్బరి బెల్లం చాలా వరకు తినేవాళ్ళు. అప్పటి వాళ్ళు అందుకని గట్టిగా ఉన్నారు. సో మన పిల్లలకి కూడా ఇది చాలా మంచిగా పనిచేస్తుంది. మీరైతే పెట్టండి మీ పిల్లలకి. కొబ్బరి తినడం వల్ల జీర్ణక్రియ పెరుగుతుందండి. ఏజ్ బారవుతుంటే మనకు మొహం పైన ముడతలు వస్తాయి కదా, ఈ కొబ్బరి తినడం వల్ల అలాంటి ముడతలు రాకుండా ఉంటాయి. మళ్ళీ మూత్రనాళాల సమస్యలు ఏమైనా ఉంటే కూడా దీనివల్ల మనకు సొల్యూషన్ దొరుకుతుంది. మీరు ఎవరైనా ఈ పచ్చి కొబ్బరిని మాత్రం వృధాగా వదిలేయకండి. ఖచ్చితంగా మీరైతే యూజ్ చేయండి. ఇంట్లో చాలా బాగా పనిచేస్తుంది. ఏ విధంగానైనా యూజ్ చేసినా పర్వాలేదండి, బట్ దాంట్లో ఉన్న బ్యాక్టీరియా, విటమిన్స్, మినరల్స్ అవన్నీ బయటకు పోకుండా చూసుకోవాలన్నమాట. పాలు, కొబ్బరి పాలు అంటారు కదా, ఇవి తీసానమాట. ఇది మనం అన్నం వండేటప్పుడు వాటర్ పెడతాం కదా ఫస్ట్, వాటికి బదులు ఇది వాడాలన్నమాట. సో ఇవి ఎన్ని గ్లాసులు అయినా పర్వాలేదు, బట్ ఇవి కాకుండా మనం రిమైనింగ్ ఇంకెన్ని గ్లాసులు యాడ్ చేయాలో రిమైనింగ్వి వాటర్ యాడ్ చేయాలన్నమాట. ఇవి అయిన వరకు ఇవి 2 గ్లాసెసే కావచ్చు, 3 గ్లాసెసే కావచ్చు, ఎన్నైనా కావచ్చు. బట్ మనం వీటితో పాటు ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకుంటే మనకు మంచి స్మెల్తో పాటు హెల్దీ ఉంటుంది అండి. సో నేనైతే ఒక హాఫ్ అన్ అవర్ బిఫోరే రైస్ అయితే నానబెట్టానండి. ఇవి మా ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చుకున్న మా చేనులో పండిన రైస్ అనమాట. సో ఇవైతే నేను ఒక 1/2 kg నానబెట్టాను. 1/2 kgకి అంటే ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకుంటాను అనమాట. ఎందుకంటే వీళ్ళు పాత బియ్యం అంటారు కదా, సో అందుకోసమే కొంచెం వాటర్ ఎక్కువనే తీసుకుంటుంది. కొత్త వాటికైతే కొంచెం వాటర్ తక్కువ తీసుకుంటాయి అనమాట. సో ఇవి 2 గ్లాసులు బియ్యం అండి. సో ఇవి 4 అంటే ఈ పాలు 4 గ్లాసులు కావాలి. 4 గ్లాసులు కావు, ఇవి 2 గ్లాసులు అవుతాయి కావచ్చు. ఇంకా రిమైనింగ్ 2 గ్లాసులు మనం వాటర్ వేసుకుందాం, ఓకేనా అండి. సో దీనికోసము నేను ఆల్రెడీ మసాలా ఇంగ్రీడియంట్స్ అండి, ఇవైతే కొంచెం కూర మసాలా ఇంగ్రీడియంట్స్, బగారా ఐటమ్స్ అంటారు కదా, సో నా దగ్గర ఉన్నవి మాత్రమే తీసుకున్నాను. ఇది ఆకు, ఇది ఏదో మొగ్గ, లవంగాలు, సాజీరా, ఇది ఏంటో నాకు దీని పేరు పెద్దగా తెలియదు. సో ఇవైతే తీసుకున్నాను అనమాట. స్టవ్ వాటితో పాటు మామూలుగా పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కొత్తిమీర, పుదీనా ఇలాంటివి ఏవి ఉన్నా కూడా మనం యాడ్ చేసేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి నేను కుక్కర్లో వండుదాం అనుకుంటున్నాను, మామూలుగా ప్రెషర్ కుక్కర్లో. సో ఇది వేడెక్కిందండి, ఆల్రెడీ వేడెక్కింది కాబట్టి కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను నేను. ఇది ఇంట్లో తయారు చేసిన నెయ్యి అండి, మా అందరికీ చాలా ఇష్టం. నేను నార్మల్గా స్వీట్స్లోనైనా దేంట్లోనైనా ఇంట్లో చేసిన నెయ్యితోనే చేస్తానన్నమాట. మరి ఎక్కువ కూడా వేసుకోను, అంటే నేను కూడా పెద్దగా నెయ్యి తినను, నాకు ఇష్టం ఉండదు. పిల్లల కోసమనే తింటున్నాను అనమాట. దీంతో పాటు కొంచెం ఆయిల్ కూడా వేసుకుంటున్నానండి. మరీ ఎక్కువగా వేసుకోవద్దు ఆయిల్, ఎందుకంటే కొబ్బరిలో మ్యాక్సిమం ఆయిల్ ఎక్కువనే ఉంటుంది. సో అందుకోసమే నేనైతే సరిపడా తీసుకున్నాను. మనం కొబ్బరి వాటర్ వేస్తున్నాం కాబట్టి దాంట్లో ఆయిల్ ఎక్కువనే ఉంటుంది. సో ఇది వేడెక్కిన తర్వాత మనం తీసుకున్న బగారా ఐటమ్స్ ఇందులో వేసుకోవాలండి. మంచిగా వస్తుందా, దగ్గరికి వస్తుందా మొహం? బాగా వస్తుంది. సో నేనైతే ఫస్ట్ ఓకేనా, సాజీరా వేసుకుంటున్నాను. సాజీరా తర్వాత ఇవన్నీ రిమైనింగ్ అన్నీ వేసుకొని
జాగ్రత్త. తర్వాత ఈ వేడెక్కిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకుంటున్నానండి. ఇది మంచిగా కలుపుకోవాలి. ఒకసారి వేసుకోవాలి. ఒక నిమిషం. చూసారు కదా, ఇది ఫ్రై అయిపోయింది. నేనైతే కొంచెం అల్లం వేసుకుంటున్నాను దీంట్లోనే, లిటిల్ బిట్టే అండి, ఎందుకంటే స్వీట్గా ఉంటుంది కదా కొంచెం రైస్, దాంట్లో ఎక్కువ ఏది ఎక్కువ వేసినా కూడా అంత బాగుండదు అనమాట. సో అల్లం పచ్చివాసన వెళ్ళేంతవరకు మనం ఫ్రై చేసుకోవాలండి. ఈ గ్లాస్తో నేను 2 గ్లాసెస్ ఆఫ్ బియ్యం తీసుకున్నానండి. సో అందుకోసమే ఈ గ్లాస్తో ఎన్ని గ్లాసులు అవుతాయో చూద్దాం. సో 2 గ్లాసుల వాటర్ పాలయ్యాయండి. స్టవ్ మీద మళ్ళీ నేను 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేస్తున్నానండి. ఇందులో రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. రుచికి మీన్స్ మళ్ళీ కర్రీస్ వేసుకుంటాం కాబట్టి కొంచెం తక్కువగానే వేసుకోండి. చెప్పాను కదా కొబ్బరి పాలల్లో ఆయిల్ ఉంటుందని, మనకు కొబ్బరి నూనె తయారవుతుంది కదా. సో ఇక్కడ చూడండి ఆయిల్ ఎలా సైడ్లకి ఫామ్ అయిపోయిందో, అందుకనే ఆయిల్ అయినా నెయ్యి అయినా కొంచెం తక్కువగా వేసుకోవాలన్నమాట. సో ఇది మరిగేంత వరకు మనం మూత పెట్టేసుకుందాం. చూసారు కదా ఈ పాలు అన్నవి అన్నీ మసులుతున్నాయి. దీంట్లో మనం అంటే సేమ్ మనం బగారన్నం వండుకున్నట్టేనండి, బట్ మనం కొబ్బరి పాలు యాడ్ చేసుకుంటున్నాం. దీంట్లో మనం నానబెట్టిన బియ్యం వేసేసుకుందాం. కొంచెం సిమ్లో పెట్టుకోండి ఇప్పుడు స్టవ్. సో ఆల్రెడీ నానబెట్టిన బియ్యం ఉంటాయి కదా, ఇవి వేసేసుకుంటున్నాను అనమాట. ఇది కంప్లీట్గా కలబెట్టాలండి పూర్తిగా. చూడండి ఈ వాటర్ నేను వేసిన రైస్కి సరిపోతాయి. సో ఇది మనం ఒక 5 మినిట్స్ మూత పెట్టుకుందాం. అప్పటి వరకు చూద్దాం, 5 మినిట్స్ తర్వాత చూద్దాం మళ్ళీ. చూద్దామండి, నేను 5 మినిట్స్ అలా కుక్ చేసేసాను. రైస్ ఎలా ఉందో చూద్దాము. చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది, అది ఉడుకుతుంటే అరోమా వాసన వస్తుందండి. చాలా బాగుంది. మీరైతే ఈసారి ఇంట్లో ట్రై చేయండి. ఈ వంటనైతే చాలా బాగుంటుంది. పిల్లలకి పెద్దలకి అంత హెల్దీగా ఉంటుంది అనమాట. సో ఒకసారి చూద్దాం అది ఎలా ఉందో. సో చూస్తున్నారు కదా మీరు రైస్ ఎంత పర్ఫెక్ట్గా ఉడుకుతుందో. నేను ఆల్రెడీ స్టవ్ సిమ్ చేశానండి, ఎందుకంటే రైస్ ఆల్మోస్ట్ దగ్గర పడింది. వాటర్ కంటెంట్ చాలా తక్కువ అయింది, అందుకోసమే స్టవ్ సిమ్ చేశాను అనమాట. మీరు ఇందులో చూడొచ్చు పాలు ఎలా కనబడుతున్నాయి అన్నది. ఒకసారి పైకి అంటే కింది వరకు కలుపుదాము, అడుగు పట్టకుండా ఉంటుందని, అంతే, ఏం లేదు. ఇంకా దీంట్లో మనం కలర్ కూడా అంటే ఫుడ్ కలర్ కూడా యూజ్ చేసుకోవచ్చండి, బట్ నాకు వేస్తేనే బాగుండని చెప్పేసి, ఎందుకంటే పిల్లలు ఫుడ్ కలర్ వేయగానే బిర్యానీ చేసింది మమ్మీ అని చెప్పేసి తినేస్తారనమాట. అందుకోసమే అయితే నేను కొంచెం లైట్గా ఫుడ్ కలర్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. చూడండి ఆల్మోస్ట్ ఉడికిపోయింది. జస్ట్ ఈ కొంచెం వాటరీ ఉంది కదా, అది డ్రైన్ అవ్వాలంతే, అంటే ఇట్లా డ్రై అయిపోవాలంతే. సిమ్లో ఉంచి ఒక 5 మినిట్స్ కాకుండా 2 మినిట్స్లో ఇది కుక్ అయిపోతుందండి. నేను ఇలా కొంచెం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేస్తున్నాను చూడండి. సో చూస్తున్నారు కదా, నేనైతే కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను. పిల్లల కోసం ఏదైతే పెట్టొద్దు యాక్చువల్లీ, బట్ తప్పడం లేదు. సో ఇది వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ అలా మూత పెట్టేసుకుందాం. ఇది నేను విజిల్ వచ్చేటట్టు పెట్టలేదండి, నార్మల్గానే కుక్ చేసేసాను అనమాట. ఓకే, ఏంటిది అది చెప్పు. ఏం రైస్? బిర్యానీ. ఎక్కడి వరకు రెడీ అయిందో చూడండి. ఇది మొత్తం పర్ఫెక్ట్గా రెడీ అయిందన్నమాట. పిల్లలకి ఇలా ఇష్టం అని చెప్పేసి నేను కొంచెం లైట్గా ఫుడ్ కలర్ వేసాను. రైస్ కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందండి. సో దీంట్లో చికెన్ అయినా బాగుంటుంది, మటన్ అయినా బాగుంటుంది, నార్మల్గా పచ్చి పులుసు అంటాం కదా తెలంగాణ స్టైల్లో, చారు, ఆ చారు అయినా బాగుంటుంది, పప్పు చారు అయినా బాగుంటుంది, ఏ కర్రీస్ అయినా కూడా చాలా బాగుంటాయి అనమాట. నేనైతే దీని కాంబినేషన్ అయితే చారు చేద్దామని చెప్పేసి ఫిక్స్ అయ్యాను అనమాట. ఇంకా నాన్ వెజ్ మేము వండుకోవద్దు కాబట్టి
సో దీంట్లోకి అయితే నార్మల్ చారు చేస్తున్నాను. పిల్లలకు కొంచెం తొందరగా జారుతుంది కదా లోపలికి, సో అందుకోసమే చారు చేస్తున్నాను. సో చెప్పాను కదండి నేను నార్మల్ చారు చేస్తానని చెప్పేసి. ఆల్రెడీ చింతపండు అయితే నానబెట్టి ఇలా చారు ప్రిపేర్ చేశాను. పోపు పెట్టాలి దీన్ని అయితే. వంట కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. సో మేమైతే ఇవాళ లంచ్కి అయితే ఇది వండుకున్నామండి. మీరేమి వండుకున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఓకే అండి, మరి ఇదైతే ఇవాళ వీడియో అండి. నెక్స్ట్ మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. సో అంతవరకు బాయ్. మరి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి. ఓకే బాయ్. ఎంత పొడి పొడిగా ఎంత నీట్గా వచ్చిందో చూడండి, ఎంత బాగుందో. ఆయిలీగా భలే ఉంటుందండి, చాలా బాగుంటుంది. మా పెద్దబాబుకి అయితే మొత్తం ఇది బిర్యానీ ఫీలింగే. చీకటి గారు చాలా తిన్నాక మరి పెట్టుకో. ఎన్నో వీళ్ళకి పెట్టిన తర్వాత చెప్తా. చార్జ్ చేసానని చెప్పాను కదండి. సో పిల్లలకైతే చారే వేస్తున్నాను. వీళ్ళకి ఆలుగడ్డలు, కొత్తిమీర, పుదీనా ఇలాంటివి ఏం రావద్దండి, తీసి పడేస్తారు బయట. పచ్చడి అండి ఇది, మా అమ్మ తీసుకొచ్చిందనమాట. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. నేను అన్నంలో ఇది కలుపుకొని తింటున్నా. ఇది కొత్త టమాటా పచ్చడి, సూపర్ ఉంది.